శ్రీ సీతాపార్వతి దేవాలయం ఆవనికొండ, సీతమ్మ కొండ అని కూడా అంటారు. ఈ కొండ ములబాగిలి నుండి కేజీఎఫ్ రోడ్డులో కాశీపురం క్రాస్ గుండా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కొండపై శిలాయుగ కాలం నుండి జనసంచారం ఉండినట్లు ఆధారాలు ఉన్నాయి. కొండపైన ఎండకు వానకు ఇబ్బంది లేకుండా రాతి కుండ్ల కింద ఉంటూ కొండపైనున్న నీటి కొలనులో నీటిని తాగుతూ బతికేవారు జనం. కొండపై అనేక పుణ్యతీర్థాలు, పవిత్రమైన ఆలయాలు, చారిత్రక ఆధారాలున్నాయి. త్రేతాయుగంలో రామాయణ కాలంలో అరణ్యవాసంలో సీతాదేవి లవకుశులకు ఈ కొండపై జన్మనిచ్చిందని చెబుతారు. ఈ కొండను వాల్మీకి కొండని, కైలాస పర్వతమని, సీతమ్మ కొండని కూడా అంటారు. వాల్మీకి మహర్షి సంరక్షణలో సీతాదేవి లవకుశులను పెంచి పోషించినది. సీత నివసించిందనేందుకు గుర్తుగా రాతి పనిముట్లు కూడా ఆ గుండు క్రింద ఉన్నాయి. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు సీత బంగారు ప్రతిమను చేయించి యాగము చేస్తూ యాగాశ్వమును రాజ్యంపై వదిలాడు. ఈ గుర్రము లవకుశులచే బంధింపబడుతుంది. రాముని వెంట వచ్చిన లక్ష్మణ, భరత, శత్రుఘ్న, సుగ్రీవ, ఆంజనేయులు ఈ పిల్లలచే ఓడింపబడతారు. కోపించిన రాముడు తానే పిల్లలపైకి యుద్ధానికి ప్రయత్నించగా వాల్మీకి మహర్షి అడ్డుకొని నిజం చెప్పి పిల్లలతో యుద్ధం చేసినందుకు పరిహారముగా 108 తేజోలింగాలను ప్రతిష్ఠించమంటారు. కొండపైన కొండపాదము నుండి శిఖరాగ్రము వరకు ఈ లింగాలు ఉండేవి. ఈ కొండపైకి సుమారు 2000 మెట్లు ఎక్కాలి. అర్ధ కొండపైన వాల్మీకి ఆశ్రమము, లవకుశుల దేవాలయము, జనక ఋషి ఆలయము, ఏకాంతరామస్వామి దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ 6 ముఖములు చెక్కిన శివలింగము ఉంది. సమీపంలో ధనుష్కోటి తీర్థం ఉంది. సీతాదేవి ఇక్కడ మూర్ఛపోయినది. ఈ ఆలయంలో భైరవేశ్వర, గదాధరేశ్వర శిలా విగ్రహాలు ఉన్నాయి. సూర్య భగవానుని విశ్వరూప పరిపూర్ణ విగ్రహం ఉంది. ఇక్కడ అగ్నితీర్థం అనే పవిత్రమైన నీటి కొలను ఉంది. సీతను అనుమానించిన రాముడు ఇక్కడ అగ్ని ప్రవేశం చేయించాడని, అగ్నిదేవుడు శీతల జలాన్ని సృష్టించి ఈ తీర్థంలో పవిత్ర స్నానం చేయమన్నాడని, సీత ఈ విధంగా పవిత్ర స్నానం చేసిందని చెబుతారు. ఆమె బట్టలు ఉతికిన కాషాయ తీర్థం ఆమె నివసించిన గుండు కిందనే ఉంది. ఇంకా ఇక్కడ పాండవుల గుడి పేర ఒక గుహాలయంలో 5 శివలింగాలు ఉన్నాయి. కొండపై అన్ని ఆలయాలు రాతి గుండ్లను కలుపుకొని నిర్మించబడినవి. ఇక్కడ ఆదిశంకరులు స్థాపించిన యంత్రం ఉంది. కొండపైకి సుమారు 2000 మెట్లు ఎక్కాలి. అయినా కొండ అందాలు చూస్తూ భక్తులు సునాయాసంగా శిఖరంపైనున్న సీతమ్మ ఆలయాన్ని చేరుతారు. MB 76 శాసనం ప్రకారం బెట్టపైన 1500 సంవత్సరములో ధనుష్కోటి తీర్థమును వాల్మీకి మహర్షి దక్షిణ గయగా కీర్తించినంతటా అక్కడ సీతాభగవతి పాదాల చెంత వనదేవతలు వచ్చి ప్రసన్నమైన పుణ్యస్థలములో సుగుటూరు చిక్కరాయ తమ్మేగోని వారి యొక్క హలసరాతమ్మ 16 మంది దేవతల రేఖా చిత్రాలు చెక్కించి తమ పురోహితులు కృష్ణభట్ట తిరుమల సోమయాజి చేత తిలోదక పిండ ప్రదానములు చేయించినట్లు తెలుస్తోంది. ఈ కొండలపై జనజీవనానికి కొండ సౌకర్యంగా ఉండటంతో తరువాత కాలంలో రాజులు కొండకు చుట్టూ 3 కోటలు కట్టించారు. మధ్యలో రాజనగరు, మంత్రుల, దండనాయకుల నివాసాలు నిర్మించారు. సైన్యము కొండ చుట్టూ ఉండేది. భద్రతా పరంగా బలిష్టమైన గిరిదుర్గంగా పాలన జరుగుతుండేది. కొండపై నీళ్లు కొరత తీరేందుకు కొండ చుట్టూ కోనేర్లు తవ్వి పై రాజనగరుకు మోసుకొని పోయేవారు. సామాన్య జనాలు, ఇతర అధికారులు కొండ కింద గ్రామంలో నివసించేవారు. క్రింద గ్రామానికి ఒక కోట ఉండేది. చాలా రాజవంశాల పరిపాలనలో తమ గవర్నర్ల ద్వారా ఈ నగరం కొనసాగినది. కొండపై ఇంకా అనేక శిలా శాసనాలు ఉన్నాయి. ఇందులో తమిళ గ్రాంథ శాసనాలు ఎక్కువగా ఉన్నాయి.
కొండకు దక్షిణాన ప్రాచీన నగరం ఉండేది. సంపన్నవంతమైన ఈ నగరం యుద్ధము జరిగి శత్రురాజుల సైన్యముచే దహనము చేయబడినది కారణంగా అక్కడ యుద్ధంలో మరణించిన ప్రముఖులకు వీరులకు వీరగలులు నాటబడి ఉన్నవి. సైన్యాధికారికి కట్టిన ఒక గుడి శిథిలమై ఉన్నది. కొన్ని వీరగలులు నిధులు దొంగల త్రవ్వకాలలో పోయినవి. అవనినాడుగా, అవన్యనాడుగా, అవనీయంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా పురాణ ప్రసిద్ధి చెందినది ఈ గ్రామం. ఒక పాల్యముగా, ఒక గురుపీఠముగా, ఒక అగ్రహారముగా, ఒక మంగళంగా కొనసాగినది. ఈ కొండలు మహిమాన్వితమైనవి. చరిత్ర కందని అనంతమైన చరిత్ర ఈ కొండలకు ఉంది. క్రీస్తు శకం 400వ సంవత్సరం నాటి ఒక తొలి శాసనం శత్రుఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ఉందని చరిత్రకారుల కథనం. అంటే అవని కొండపై కోటలు గ్రామము నిర్మించినది 1600 సంవత్సరాల నాడు అని మనం గుర్తించవచ్చు. ఇంకా కొండపై అనేక శాసనాలు ఉన్నాయి. కొండ క్రింద కూడా ఆవనిలో అనేక శాసనాలు ఉన్నాయి. MB 42G ప్రకారం వాసుదేవర్ యలవంజిరాయర్లు రాములవారి గుడికి పంచవాద్యాలను ఏర్పాటు చేశారు. MB 42 ప్రకారం 1071 సంవత్సరంలో కొండ కింద రామలింగేశ్వరునికి పైన రామునికి కూడా చాలా గ్రామాల పన్నుల్ని సమర్పించి 6 రకాల పదార్థాల నైవేద్యము, 16 ఉపపదార్థాలు, 16 వక్కలు, 32 తమలపాకుల కూటమి ఏర్పాటు చేసి గణపతి దేవునకు, కరుమాణిక్య స్వామికి 3 పూటల దీపము, 3 పూటల నైవేద్యము, పూజలు, ఉత్సవాలు జరుగునట్లు 8 చేతి లాంపులు, ఇరువైపులా వెలిగే 30 లోహదీహాంతులను అరుములి దేవ బహూకరించగా విలుపురాయన్ అనే ఓవర్సీర్ సంతకం చేశారు. అదేవిధంగా చాలామంది ధనాన్ని సమర్పించిన శాసనాలు 57 వరకు ఉన్నాయి. MB 65 శాసనం ప్రకారం 931వ సంవత్సరంలో గిండి తీర్థం వద్దనున్న సారాంశం ప్రకారం త్రిభువన కర్తార దేవుడు అవని రాజధానిగా 40 సంవత్సరములు పాలించి 50 దేవాలయాలను, 2 పెద్ద చెరువులను నిర్మించినట్లు ఈ శాసనం తెలుపుతోంది. గిండి తీర్థం వద్దనున్న మరొక శాసనం ప్రకారం భోగి పండగ రోజు ముద్దక్కాను స్త్రీ పవిత్రమైన భోగి మంటల్లో దూకి దహనమైనది. MB 67 ప్రకారం 920 సంవత్సరంలో మహేంద్ర భట్ట కలియుగ రుద్రునికి ఒక చిన్న గుడిని కట్టించారు. MB 50 ప్రకారం 890 సంవత్సరంలో భరతేశ్వర స్వామి దేవాలయంలోని శాసనం ప్రకారం కదంబ వంశజ దేవాంబిక ఒక గ్రామం నుండి వచ్చే పన్నులను నోలంబ నారాయణేశ్వరాలయానికి మళ్లించి పూజాభిషేకం నిమిత్తం అనుమతించారు. 55 శాసనం ప్రకారం 1171 సంవత్సరంలో వాసుదేవర్ తొట్టిగానిపల్లి గ్రామాన్ని రామలింగేశ్వరాలయానికి దేవదానంగా ప్రకటించారు. MB 57 ప్రకారం జయంకొండ చోళ యలవెంజిరాయర్ కూతాండదేవ ఆలయ మరమ్మతులు చేసిన 4గురికి పెద్ద చెరువు కింద భూదానమిచ్చారు. MB 58 ప్రకారం కంపనరాయల మంత్రి సోమప్ప వడయార్ 1362 సంవత్సరంలో కంబుదిన్నె గ్రామాన్ని రామలింగేశ్వర స్వామి వారికి గుడి దీపాల కోసం శాసనం వేయించి అమ్మవారి గుడి తలపాదిపై శాసనం వేశారు. 1629 సంవత్సరం నాటి ఒక శాసనం నాగరకుంట ముందరున్న ప్రకారం రామదేవ మహారాయలు రాజ్యం చేస్తుండగా సుగుటూరు ఇమ్మడి తమ్మయ్య గౌడు తిరుమల సోమయాజి భట్టు చేత కృష్ణ సోమయాజి చేత అగ్నిష్కోమ యజ్ఞం చేయించారు.